వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 12 శుక్రవారం రోజు జరిగేటువంటి దినఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే కుటుంబ పరంగా, వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో రేపటి రోజున తగు జాగ్రత్తలు అయితే పాటించండి. రేపు జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి రేపటి రోజున ఏం జరగబోతుంది, ఈ వృశ్చిక రాశి వారు రేపటి రోజున ఎలాంటి పరిహారాలు పూజలు చేసుకోవాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయం అయితే దానికి రెట్టింపు ఫలితం అయితే అనేది రాబోతుందండి. తప్పకుండా మీరు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైనటువంటి ప్రభావాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎవరంటే మీరు చిన్న చిన్న విషయాలకు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ కూడా బాధపడకండి. ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. కానీ ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు కానీ కష్టాలు కానీ మీ మనసులోనే పెట్టుకొని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారనమాట. అలాగే ఈ రాశివారు ఎంతో ఓర్పు సహనం కలిగి ఉంటారండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎంత మంచి మనసు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చిందని అనుకోండి చాలా బాధపడిపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే 4 గోడల మధ్యకు వెళ్ళి కుమిలిపోతూ ఉంటారు. ఇంత సున్నితంగా ఉంటారనమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారు. వీరి యొక్క మనస్తత్వం కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో లేకుండా అంటే కనిపించని వారనమాట. ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేసింది, ఒకరికి బాధలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని. వీరికి మనం చెప్తే మనం అలసైపోతాం కదా, తప్పితే ఎటువంటి ఉపయోగం అనేది లేదు, మనకు రాదు కూడా అని ఆలోచన ధోరణిని అలవర్చుకొని జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారు. చాలా కష్టపడతారండి. ఇప్పటికే వారు 100% కష్టపడతారు. 100లో కనీసం 40కి మాత్రమే లాభాలు ఇప్పటి వరకు వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. మిగిలిన 60% అనేది వృధా అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇకపై మీ యొక్క జీవితంలో గురు గ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు 100% కష్టపడితే 100కు తప్పకుండా లాభం అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారి కుటుంబం కోసం ప్రాణం ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు అండి. కుటుంబం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఎప్పుడు కూడా మదన పడిపోతూ ఉంటారనమాట. దానికి తగ్గట్టుగా కష్టపడిపోతూ ఉంటారు, కృషి చేస్తారు కూడాను. అలాగే ఈ ఒక్క రాశి వారికంటే ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అంటే వృశ్చిక రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదండి. ఎందుకంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని మాత్రం అసలు నమ్ముకోరని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ యొక్క రాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కొనడం వలన ఇది జరుగుతుందన్నమాట. వీరికి ఏదైతే సాధించాలని అనుకుంటూ ఉంటారో అటువంటివన్నీ కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతాయని జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి రాశిలో వారు పుట్టినటువంటి వారు రాబోయే రోజు నుండి మీకైతే కొన్ని మంచి రోజులైతే తప్పకుండా రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కానీ కష్టాలను కానీ ఏదైతే మీరు ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి ఓర్పుతో అలాగే మీకు సహనంతో మీరు ముందుకు సాగడం అనేది కూడా జరిగింది. అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఇక నుండి మీకు అనుకున్న విజయాలను సాధించి తప్పకుండా ముందుకు సాగుతారండి. ముందేమో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి, ఇప్పుడేమో మీ సమస్యల గురించి చెప్పారు. కానీ చెప్తున్నది ఈ యొక్క రాశి వారికి ఇప్పటి నుండి జరగబోయేది చెప్తున్నాను. ఇప్పటిదాకా చెప్పింది జరిగింది మాత్రమే చెప్పాలన్నమాట. అందువలన కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయిపోతూ ఉంటారు. ముందేమో మంచి రోజులు ఉన్నాయని అంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక 2 కూడా జరుగుతాయి. ఇప్పుడు కూడా ఒకే సమయంలో అన్నీ కూడా మంచి రోజులు అనేవి రావు కదండి. అవి జరుగుతూనే ఇవి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. వాటి గురించి ఎలా అధిగమించాలి, ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలు కూడా మనకు ముందే ఉండాలి. అంటే ముందే కొంచెం ఏం జరుగుతుందో కొంచెం అవగాహన అంటే ఇప్పుడు మీరు జాగ్రత్త పడతారు కదా, దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నామో తెలుసుకోవాలన్నమాట. అలాగే రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి శుభవార్తలు వినేటువంటి మాటలైతే ఖచ్చితంగా వింటారండి. అంతటి పెద్ద శుభవార్తలు అయితే మీరు ఇప్పుడు వినబోతున్నారన్నమాట. విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది
మీకు తోడుగా, నీడగా ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు అసలు నమ్ముకోరనమాట. ఇక్కడి నుండి మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కనుక, మొదటగా మీరు దైవారాధన చేయడం అండి. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే ఇవి మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో, మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారండి. కాబట్టి ఈ యొక్క రాశి వారిలో ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ముఖ్యంగా మొదలుపెట్టండి. అలాగే ఈ యొక్క రాశి వారిలో ఎప్పుడు కూడా ఒక డౌట్ అనేది ఉండిపోవడం ఉంటుందండి. అలాగే మీలో మీరే సందేహపడిపోతూ ఉంటున్నట్లుగా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారనమాట. అంటే మాకు ఏ పని అయితే జరుగుతుందా లేదా, మేము ఇంతకు సంతోషంగా ఉంటామా, మా జీవితం ఎప్పుడు ఎలానే బాధపడుతూ ఉండాలా, మాకంటూ మంచి రోజులు వస్తాయా అని ఎప్పుడు కూడా ఒక అనుమానపు భావాన్ని మీకు మీరే రేకెత్తించుకొని కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారండి. నమ్మకంతో ఎప్పుడు కూడా ఏ పనినైనా మొదలు పెట్టండి, అందులో మీకు విజయాలు తప్పకుండా వస్తాయన్నమాట. ఇంకా రేపటి రోజున మీ జీవితంలో చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఆ ప్రభావాలను అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో, మీరు అంటే వారికి తిరిగి ఇవ్వడం లేదని చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఎదురు చూసేటువంటి వారికి మీ అప్పుని తిరిగి తప్పకుండా మీ చేతికి ధనం అనేది తప్పకుండా వస్తుందండి. ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారు మీ ధనాన్ని మీ చేతికి అందింపచేస్తారనమాట. మీకు ఒక మంచి శుభవార్తగా మిగిలిపోతుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున. అంటే చాలామంది మనం అప్పు ఇచ్చిన తర్వాత అసలు వాళ్ళకి మనం రిటర్న్ తిరిగి ఇవ్వడానికి మనల్ని ఏదో ఒక శత్రువులాగా చూస్తూ తప్పించుకోవడం, తిరగడం అలా చేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా మీ డబ్బు మీకు మీ చేతికి అందే బాధ్యత కూడా తప్పకుండా వారు సక్రమంగా అనుకున్న సమయంలోనే మీ చేతికి ధనాన్ని అయితే ఇస్తారండి. చాలా మంచిగా కూడా మీరు అనిపిస్తుందన్నమాట. మీకు మిమ్మల్ని అంటే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ ధనం మీకు తప్పకుండా మీ చేతికి వస్తుందని. అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని వారు వడ్డీ లేకుండా కనీసం అసలు ఇవ్వమని అలా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అడిగేటువంటి రోజులు కూడా రేపటి రోజు నుండి మీకు కనిపిస్తుంది. మొత్తానికి మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ విషయంలో అనుకూలంగా ఉంటుంది. విద్యా రంగానికి సంబంధించిన వారికి, విద్యకు సంబంధించిన వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా సహకరిస్తుందండి. ఆరోగ్యం ఉపాధ్యాయులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంచి రోజులు రేపటి నుంచి ఏదైనా కనుక ప్రయాణ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రకంగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సమయంలో మీరు ఎన్నో రకాలైనటువంటి బాధలు అనేవి పడుతూ ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. మీరు రేపటి రోజున తప్పకుండా ఎస్ అనే అక్షరంతో ఉన్న వారి పేరుతో ఉన్నటువంటి వారితో జాగ్రత్తగా అయితే ఉండాలండి. తప్పకుండా ఆ అక్షరంతో ఉన్నటువంటి పేర్లు ఉంటాయి కదా, వారిలో కొంచెం జాగ్రత్తగా అయితే తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలన్నమాట. అలాగే మిమ్మల్ని ఇప్పటి వరకు దూరంగా పెట్టింటారు కదా, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా మీరు మీ జీవితంలోనికి వచ్చి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో తప్పకుండా రేపు తగాదాలు జరుగుతాయి. కాబట్టి ముందే దూరంగా ఉండడం చాలా ఉత్తమం. అటువంటి వారికి దూరంగా ఉండి మన మనసును మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే మమ్మల్ని ఎప్పుడెప్పుడు కించపరిచి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దిగజార్చాలి అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ఇంతకు ముందు తెలిసే విధంగా గొడవలు జరిగి ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితి అయితే రేపటి రోజున మీకు కనిపిస్తుందండి. తప్పకుండా ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి వారితో శత్రుత్వం మీకు ఉంటే అందరూ కాదండి, అందరూ పేర్లున్న ఎస్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉంటారని కాదండి. కొంతమంది మీకు పడని వాళ్ళు శత్రువులు ఉంటారు కదా, కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో తప్పకుండా మీకు రేపటి రోజున దూరంగా ఉండడం చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి గుడికి కానీ లేదా కనకదుర్గమ్మ గుడికి కానీ వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తిరిగి ఇంటికి వచ్చేలోపు మీకు మానసికంగా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎంతో తేజస్సుతో ఉన్నటువంటి ప్రతిబింబం మీకు మీ ముఖంలో కనిపిస్తుందన్నమాట. అంటే తప్పకుండా మీకు రేపటి రోజున లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకోండి. అష్టోత్తర నామాలు తప్పకుండా పఠించండి. మీరు ఓం నమ శివాయ కానీ లేదంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి శివమంత్రాలను కూడా 108 సార్లు జపించుకొని మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. చూశారు కదండి,
ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, పూర్తి విషయాలన్నీ మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.